అవునా? డివైస్ పెట్టి నీకు ఏం కావాలి సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రింట్ ఇస్తుంది, అది అక్కడ ఇస్తే వాళ్ళకి ఇస్తుంది. ఓకేనా? అంటే వాడు ఫుడ్ ఇస్తుంది, నెక్స్ట్ మనకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది, అది తెలియదు అనుకుంటా కదా. సరే ఓకే. ఇప్పుడు ఎక్సెల్ తెలుసా మీ అందరికి? ఎక్సెల్. పెయింట్ తెలుసా? తెలుసు కదా. సో పెయింట్ ని ఇంటర్నెట్ ఉంటే వాడొచ్చా, ఇంటర్నెట్ లేకుంటే వాడొచ్చా? నీ పేరేంటి? చెప్పు ప్రసాద్. ఆఫ్లైన్ కూడా వాడచ్చు. ప్లీజ్ సిట్. మీ పేరేంటమ్మా? కావ్య. ఎలా వాడచ్చు? ఇంటర్నెట్ కాదు, మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఎక్సెల్లో ఇంటర్నెట్ ఉంటేనే వాడొచ్చా, ఇంటర్నెట్ లేకున్నా కూడా వాడొచ్చా? ఐడియా లేదు. ప్లీజ్ సిట్. అమ్మ మిడిల్ గాయ్, ఆమె గ్రీన్ లేమ్మా. ఇంటర్నెట్ కావాలి కదా, ఇంటర్నెట్ లేకపోతే కాము. ప్లీజ్ సిట్. నువ్వు చెప్పమ్మా. మీరు 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 యువర్ మిడిల్ గాయ్, మిడిల్ స్పెక్స్. ప్లీజ్ చూడండి చూడండి చూడండి. మిమ్మల్ని అడుగుతా అంటే ఇంకా అదే ఎటో పతంగి పోతూనే ఉంటుంది. ఓకే, లిజన్ లిజన్. సో ఇంటర్నెట్ లేకున్నా కూడా ఎక్సెల్ ని వాడొచ్చు అనేవాడు రేజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంటర్నెట్ లేకున్నా కూడా ఇంటర్నెట్ ఉంటేనే ఎక్సెల్ వాడాలి అనేవాడు రేజ్ యువర్ హ్యాండ్స్. ఇంటర్నెట్ ఉంటేనే ఎక్సెల్ వాడాలి, పెయింట్ వాడాలి అనేవాళ్ళు. ఇంటర్నెట్ ఉంటే పెయింట్ వాడొచ్చా, లేకున్నా కూడా? అంటే ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది? నా నోట్లోకి వెళ్ళి వచ్చింది. అవునా? అందరూ నోనే నోనే అన్నారు, కానీ నేనే ఏం చేసిన? కన్ఫ్యూజ్ చేసిన. ఏం చేసిన? కన్ఫ్యూజ్. ఇంటర్నెట్ ఉంటే కూడా, ఇంటర్నెట్ ఉంటేనే వాడతాం అన్నప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. అవునా కదా? అవుతాడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాడు బాయ్. మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్నెట్ లేకున్నా కూడా పెయింట్ ని వాడచ్చు. నో ఐడియా ఇస్ ద గుడ్ ఆన్సర్, గుడ్ మేనేజ్మెంట్ స్కిల్. అర్థమవుతుందా? అని ప్రతి క్వశ్చన్ కి నో ఐడియా ఉంటే అవునా కదా? ఓకే. సో ఇప్పుడు ఇంటర్నెట్ లేకున్నా కూడా అప్లికేషన్ వాడుతున్నామా, వాడట్లేదా? ఎగ్జాంపుల్ పెయింట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్టాండ్ అలోన్ అప్లికేషన్. ఏమంటున్నాం? ఏం అప్లికేషన్? ఇప్పుడు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? ఏమేమి వచ్చినాయి? ఫస్ట్ వన్ మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పాలి, అందరు లిప్సింగ్ నేను సిక్ చేస్తుంటా, ఎవరైతే రాదు వాళ్ళనే చెప్తా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ ఒకసారి స్మైల్ గా వైట్ చెప్పమ్మా. ఓకే ప్లీజ్ లిజన్. చెప్పమ్మా ప్లీజ్ ప్లీజ్ లిజన్. చెప్పు. ఓకే కూర్చో కూర్చో ప్లీజ్. సో ఇప్పుడు మీరు చెప్పండి తల్లి. చెప్పండి. మీరు చెప్పండి. క్లాస్ పెట్టండి ఆమెకు ఒకసారి. మీరు చెప్పండి సభ్య. వెరీ గుడ్. సిట్. క్లాస్ పెట్టండి ఒకసారి. ఓకే ఓకే ప్లీజ్ లిజన్. ప్లీజ్ లిజన్. అంటే మన మైండ్లు కొన్ని షార్ప్ ఉంటాయి, కొన్ని తుప్పుబట్టు ఉంటాయి. అవునా కదా? నాదైతే సెకండ్ వన్ షార్ప్ అయితే కాదు, సేమ్ మీలాగానే, కొద్ది మంది లాగానే. కొద్దిమంది సీరియస్ గా తీసుకుంటారు, కొద్దిమంది సిల్లీగా తీసుకుంటాం. నేను ఇద్దరిని కూడా ఒకేలాగా చూస్తుంటాను. ఎందుకంటే ఐ డూ హ్యావ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి ట్రైన్ చేసిన, మస్తు మందిని చూసినాం. చాలా మంచి వాళ్ళని చూసినాం, ఇలాగా చెడ్డ వాళ్ళని మాత్రం చూడలేదు. ఓకే, సో మీరంతా మంచి వాళ్ళని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎంత మినిట్స్ అయింది? 15 minutes అయింది. ఏమైంది? 15. సో ఈ 15 minutes లో నేను ఒక మంచి కాన్సెప్ట్ నేర్చుకున్నా, మంచి ఐడియా వచ్చింది నాకు, అసలు ఏమో తెలియదు. ఓకే, ఐఎమ్ గుడ్ విత్ దిస్ అన్న వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్స్. అంటే నాకు ఇన్ని రోజుగా తెలియదు, ఇప్పుడు తెలిసింది, హ్యాపీ అనేవాళ్ళు. ఓకే ప్లీజ్ ఇట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఒక అప్లికేషన్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? అప్లికేషన్ ఎలా ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఎప్పుడైనా సరే మనకి కొద్ది మందికి ఇంట్లో ఒక చెప్తాను నేను, ఒక ఫ్యామిలీ ఉంటుంది, 1 degree అయిపోతుంది, వాడు ఇంకా మజాక్గాడే ఉంటాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, ఇంకా మజాక్గాడే ఉంటాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోతుంది, మజాక్గాడే ఉంటాడు. థర్డ్ ఇయర్ అయిపోతుంది, మజాక్ అయిపోతుంది. డిగ్రీ మొత్తం అయిపోయింది బై, డిగ్రీ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 1 year వచ్చింది, ఇంకా మజాక్గాడే, అదే చేష్టలున్నాయి. సెకండ్ ఇయర్ వచ్చింది, ఇంకా అదే చేష్టలున్నాయి. సడన్గా ఒకరోజు ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది.
అర్థమైందా? పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఏదో మిస్ అయినాం, ఏదో లాస్ అయిపోయినాం, మొత్తం లాస్ అయిపోయినాం. అర్థమైందా? రోజు ఫుడ్ పెట్టే వాళ్ళే మిస్ అయిపోయినారు మన కళ్ళ ముందు. అర్థమవుతుందా? అప్పుడు ఏమైంది? వాడు ఇంకా రియలైజ్ కాడు, వాడు బ్రెయిన్ కరెక్ట్ లేదు వానికి. సరే అట్లనే ఉన్నాడు. మళ్ళీ ఇంకొన్ని 1-2 years అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, 3 years 4 years అయిపోయింది, ఇంకా అవారా అట్లనే తిరుగుతున్నాడు, ఏం లేదానికి. ఇంకా ఇంకో పెద్ద లాస్ వచ్చింది. అప్పుడు రియలైజ్ అవుతాడు ఒక్కొక్కడు. అప్పుడు నీ ఫ్రెండ్ కాల్ చేస్తే ఏడున్నవరా అంటే, నేను పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నా, పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నా, పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నా అని చెప్తాను. మరి నువ్వేం చేస్తున్నావురా అంటే, అరే నేను చాలా మిస్ అయినా, చాలా లాస్ అయినా, నేను తెలియక నేను తప్పులు చేసినా, ఇట్లా ఏం లేదు, ఆ రోజు ఒక 1 minute విన్నుంటే నేను చాలా బాగుపడుతున్నానేమరా, నాకు ఏదైనా జాబ్ ప్రిఫర్ చేయవరా అంటాడు. అప్పుడు వాడికి 5 years ఎక్స్పీరియన్స్, 10 లక్షల ప్యాకేజ్ ఉంటుంది, ఐటీలో మినిమం 10 లక్షలు ఉంటాయి. అరే నీకు ఏం చేద్దామన్నా కూడా నువ్వు వాడితో ఆ డిగ్రీ అయిపోయిన 5 years కూడా ఎలా కనిపించినావు? అవునా కదా? వాడికి హెల్ప్ చేస్తాడా? నేను దగ్గరికి రానియడు, ఎందుకంటే నీకు మొత్తం తుప్పు పట్టి అంతా వద్దురా బాబు అంటాడు, నీ మైండ్ సెట్ మారదని. కొద్దిమంది అరే సరేరా ఒక జాబ్ చేయరా అని ఆయన లాంటి జాబ్ ఇప్పియాడు. నీకు ఏం జాబ్ ఇప్పిస్తాడు? అరే ఒక నాన్-ఐటీ జాబ్ ఉందంట, చేస్తావారా, నైట్ షిఫ్ట్ ఉంది, అది ఉంది. అదేనా అంటే బక్వాస్ చేసుకుంది ఓడు, ఖరాబ్ చేసుకుంది ఓడు. అంటే నేనేమంటే చిన్న పిల్లలైనా సరే మంచిగా థింకింగ్ ఉండాలి. అర్థమవుతుందా? కొడితే డిగ్రీ అయిపోయిన తర్వాతనే మినిమం 5 to 10 lakhs ప్యాకేజ్ కొట్టాలి. అర్థమవుతుందా? 5 to 10 lakhs. ఒక్కసారి ప్లీజ్ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మాటలు ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు తగులుతుంది. అరే సార్ చెప్పిన మాట నిజమే కదా, నేను ఎందుకు రియలైజ్ అవ్వలేదు. అవునా కదా? ఇప్పుడు ఈరోజు ఓపెన్ ఐటీ మొత్తం ఓపెన్ చార్జిపిటీలో, ఇప్పుడు చార్జిపిటీ వచ్చిన తర్వాత ఎవరు అసలు గూగుల్ కూడా కొడతలేదు. అవునా కదా? ఒక ఫోటో ఇస్తుండు, క్రియేట్ ఒక మంచిగా నన్ను ఒక హీరో లాగా ఏమంటే హీరో చేసిస్తున్నాడు. అవునా? అడక్ట్ అయిపోతున్నారు, దానివల్ల ఐటీలోకి వస్తారు. ఇంకా ఏమున్నా ఐటీ చేసి పెడుతుంది, ఏ చేస్తుందని చెప్పేసి. అసలు ఏ అంటే ఏంటి? వెరీ గుడ్, సూపర్. ఓకే ఓకే ఓకే. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను చెప్పిన దాంట్లో మోరల్ చూడండి. అంటే ఒక 40 minutes ఒక సినిమా చూస్తున్నాం, ఏదైనా సరే ఉండాలి, దేనికైనా లిమిట్, బౌండరీ ఉండాలి. బస్ నేను అదే చెప్తా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, ఫ్రెండ్స్ ఉండొచ్చు, సంథింగ్ ఉండొచ్చు, బట్ బౌండరీ. మీరు ఐటీ కోసం ప్రతిరోజు ఒక 10 minutes ఆలోచిస్తుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ 7 days సెమినార్లో మాత్రం మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలనిపిస్తుంది, ఏదో ఒక రోల్. చాలా మంది చూడండి, ఇప్పుడు నేను కనీసము కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పలేకపోతున్నారు వాయిస్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎస్ఎస్సి సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ చదివిన దగ్గరికి వెళ్ళి వాడు ఫస్ట్ క్లాస్ ఉంటాడు, అరే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్ రా అంటే వాడు చెప్తాడు, డిస్క్రిప్షన్ చేసి చెప్తాడు, అన్న మొబైల్ అప్లికేషన్ అంటే 2 ఉంటుంది అన్న, ఒకటి Android, ఒక iOS అన్న అంటాడు. ఎందుకంటే వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపిస్తాడు, ప్రాక్టికల్ నాలెడ్జ్. అర్థమైందా? సో మీరు ప్రాక్టికల్గా థింక్ చేసే మైండ్ సెట్కి రండి. అర్థమవుతుందా? అదే బుకిష్ నాలెడ్జ్, అదే మగ్గఫ్ చేసి ఇప్పుడు చూడండి, ఒక 5 అప్లికేషన్స్ నేను చెప్పిన. అవునా కదా? సో అప్లికేషన్స్ ఎప్పటికీ స్టోర్ చేసుకుని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మన దగ్గర డిలీట్, డ్రాప్, ట్రంకేట్ అని 3 క్వైరీస్ ఉంటాయి డేటాబేస్లో. ఏముంటాయి? డిలీట్, డ్రాప్, ట్రంకేట్. అవునా కదా? అందరూ అనుకుంటే డిలీట్ కొడితే మొత్తం పోతుంది, డిలీట్ కొడితే మొత్తం పోదు, డ్రాప్ చేస్తే మొత్తం పోతుంది. ఏమేస్తుంది అంటే నువ్వు ఐటీలోకి రావాలంటే ఐటీ లాంగ్వేజ్ మాట్లాడాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా బైక్ పంక్చర్ అయింది, నా బైక్ అది పనిచేస్తలేదు, నాకు బ్రేక్ పడతలేదు అంటే డాక్టర్ ఎట్లా చూస్తాడు తెలుసా మిమ్మల్ని? అవునా కదా? అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఇప్పుడు చాలా మంది అనుకుంటారు. ఇంకొక భయం ఉంటుంది, ఇంకోటి చెప్తా. సార్ నాకు కోడింగే రాదు, నువ్వు ఎంత చెప్తున్నావు, నాకు ఐటీ జాబ్ కోడింగే రాదు, నాకు ఐటీ కావాలంటే భయం అవుతుంది అంటారు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏముంటుంది? సార్ నేను డిగ్రీ క్యాండిడేట్, డిగ్రీ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇన్ టు ద ఐటీ అంటారు. 2 questions. నాకు కోడింగ్ రాదు ప్లస్ డిగ్రీ ఉన్నామని చెప్పేసి. అంటే మీరు అంటే మీ లోపల ఉన్నవాడు ఎక్కడో వెళ్ళాలనుకుంటారు, కానీ మీరు వాడిని కంట్రోల్ చేసి నేను ఇక్కడే కూర్చుంటా అంటారు. ఐటీ నాట్ వాచింగ్ డిగ్రీ. అర్థమవుతుందా? ఐటీ నాట్ వాచింగ్ కోడింగ్. అంటే ఐటీలో కోడింగ్ ఉన్న జాబ్లే ఉంటాయా అంటే, కోడింగ్ ఒకసారి మార్కర్ ఎక్కడ ఉందని, యా. సో ఒక చిన్న ఐటీ ఫ్లో ఒక డయాగ్రామ్ వేస్తే చూడండి. సో ఐటీలో ఎలా ఉంటుంది? చాలా మంది అమెజాన్కి పోతారు. అవునా కదా? ఒక ఆమె రాధా, సుష్మిత, ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? ఇప్పుడు నేను అబ్బాయిల పేరు చెప్తే పడినాడు, రాధా సుష్మిత అంటే అందరూ అరుస్తుంటారు కదా, తెలుసు. ఎవరెవరు ఉన్నారు? రాధా, సుష్మిత. సో రాధా అమెజాన్కి పోతుంది, సుష్మిత కూడా అమెజాన్కి పోతుంది గాయ్స్. ఓకేనా?
సో రాధనేమో చాలా, ఆమె మ్యారేజ్ అయిపోయే లోపు వాళ్ళ డాడీకి ఎంత ఇచ్చింది, ఆమె డిగ్రీ అయిపోయినాక ఒక 6 years దాకా మ్యారేజ్ చేసుకోలే, ఆ 6 years దాకా ఆమె ఎంత ఇచ్చింది, ఒక 12 lakhs రూపీస్ వాళ్ళ డాడీకి ఇచ్చింది. ఎంత ఇచ్చింది, డాడీ తీసుకోండి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సుష్మిత ఏం చేసింది, ఆమె కూడా అమెజానే పోతుంది. ఆమె ఎంత ఇచ్చింది, డాడీ నా దగ్గర ఇంత ఉన్నాయి డాడీ, ఒక 2 lakhs పెట్టుకో డాడీ అని చెప్పాను. మరి ఇద్దరు ఒకటే క్లాస్మేట్స్, అవునా కదా, ఇద్దరు అమెజానే పోతారు మరి, అవునా కదా. పొద్దున్న 9 వరకల్లా టకటక బ్రష్ చేసి అభివృద్ధి మొత్తం పోతూనే ఉన్నాం, అవునా కదా. మళ్ళీ ఇద్దరు 9 to 6, 9:30 to 6:30, మళ్ళీ ఇద్దరు ఒకే దగ్గరకు వస్తున్నారు. అంటే పెద్ద కంపెనీలో కూడా 2 రకాల జాబులు ఉంటాయి, అర్థమవుతుందా. ఇప్పుడు మన కంపెనీకి వస్తారు, మీకు ఇప్పుడు 3rd year final year లో మా కనెక్షన్స్ మీరు ఉంటే ఖచ్చితంగా మీకు కూడా కొన్ని రిఫరల్ చేస్తాం. లైక్ అరే అబ్బాయి మంచిగా అవుతుందో, అమ్మాయి మంచిగా అవుతుంది, ఇద్దాం పోదాం, ఏమవుతుంది పుష్ చేద్దామని పుష్ చేస్తాం మేము. ఐటీ కంపెనీ వచ్చినప్పుడు 2 ఫుడ్లు పెడతారు కూడా, ఐటీ నాన్ ఐటీ అని, రెండింటికి సేమ్ ప్యాకేజ్ ఉంటుంది. ఐటీకి 10,000 ఉంటుంది, నాన్ ఐటీకి 10,000 ఉంటుంది. రాధకి 10,000 ఉంటుంది, సుష్మిత కూడా 10,000 ఉంటుంది. ఇద్దరు టెంప్ట్ అయిపోయినరు. రాధనేమో 10,000 తీసుకొని ఐటీకి పోయింది, సుష్మితనేమో 10,000 తీసుకొని నాన్ ఐటీకి పోయింది. వాళ్ళ 6 years అయిపోయింది, స్కేల్ పెరుగుతలేదు. ఎవరు పెరుగుతలేదు, సుష్మితకి. ఎవరికి, సుష్మితకి. ఆ 6 years తర్వాత రియలైజ్ అయ్యింది, ఒక దగ్గర కూర్చొని ఆలోచించింది, అరే నేను ఆ రోజు తప్పు మిస్టేక్ చేసినారా అవి, అమెజాన్ అంటే ఉరికినా కానీ ఏం జాబో నాకు తెలియదు, అర్థమవుతుందా. అలా కావద్దు. అందుకోసమే ఏ జాబ్, ఏ రోల్ బాగుంటుంది, లేడీస్కి ఏది బాగుంటుంది, బాయ్స్కి ఏది బాగుంటుంది, కామన్గా అది బాగుంటుంది, రిస్క్ లేకుండా. ఇప్పుడు కోడింగ్ ఉంది, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్, నీకు అప్లికేషన్ అంటేనే చెప్తావు, ఇక కోడింగ్ ఏం చెప్తావు, అవునా. సార్ నో అంటే తక్కువ చేయాలని కాదు, నాకు తెలుసు డిగ్రీ క్యాండిడేట్లలో ఎట్లా ఉంటుందని చెప్పేసి. మనకు ఉంటుంది డిగ్రీలో కూడా ఏదో ఉంటుంది సబ్జెక్ట్, ఏదో ఉంటుంది మీకు కంప్యూటర్ వాళ్ళకి, సి. నాకు కూడా బీటెక్లో ఉండే C++ ఉండే. 10 సార్లు ఫెయిల్ అయినా నేను. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, అది ఇంకా పాస్ కావాలనుకున్నా. అరే ఈ అమ్మ ఇది పాస్ అయితే లేని రా భయ అనుకున్నా. అయితే బీటెక్ చేసిన వాడు కూడా ఉంటుంది, అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే హార్డ్వేర్ ఇంజనీర్ అని కావాలని ఉంటుంది. ఏముంటుంది, సాఫ్ట్వేర్ అంటే హార్డ్వేర్. అయితే నువ్వుకే ఫెయిల్ అవుతున్నా కదా, సాఫ్ట్వేర్ సెట్ కావాలనుకున్నా. నేను ఎటు పోవాలి, హార్డ్వేర్ పోవాలి. హార్డ్వేర్ అంటే ఏంటి, VLSI అవునా, VLSIకి వెళ్ళాలి, ఎంబెడెడ్ సిస్టమ్కి వెళ్ళాలని ఒక మోజు ఉంటుండే. ఓకే, సో ఒకరోజు ఎగ్జామ్ ఫీజు కట్టిన పోతే వాడు చెప్పిండు, అరే నవీన్ నువ్వు పాస్ అయినావు రా భయ్, నువ్వు పాస్ అయిపోయినావు అంటే నేను నాకు ఆకాశంలోకి ఎగిరిపోయినా. అది కూడా ఎందుకు అంటే ఇంటర్నల్ నాకు 2 మార్కులే వేసిండు అనమాట నా మాస్టర్. మా మాస్టర్కి నాకు జర గట్టిగా ఉంటుండే అనమాట. లేట్ అయిపోతే ఆయన మొత్తం చూస్తేనే కొద్ది మందికి శత్రువులు అయితే ఉంటారు ఫ్యాకల్టీస్, కానీ వాళ్ళే రియల్ లైఫ్లో సూపర్ ఉంటారు. అర్థమైందా. అంటే నేను కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపించేటోడు కదా, ఇప్పుడు 10+ years నుంచి కోడింగ్ రాస్తున్నా. అర్థమైందా. ఎంబెడెడ్ సిస్టంలో జాబ్ కొట్టాలంటే ఆషామాషి కాదు, అర్థమైందా. వచ్చిందంటే సూపర్, అంటే కొన్ని తక్కువ వేకెన్సీస్ ఉంటాయి, కానీ ఐటీలో చాలా వేకెన్సీస్ ఉంటాయి. మనకు కోడింగ్ రాదు కదా, మరి నేనేం చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆలోచించా, అరే కోడింగ్ లేకుండా కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి. 100% కోడింగ్ ఉన్న జాబులు ఒకటి ఉంటుంది, 20% కోడింగ్ ఉన్న జాబులు ఒకటి ఉంటుంది. అట్లా కూడా జావా పైథాన్కి ఒక 20,000 30,000 కట్టేసినా అయినా ఎక్కట్లేదు, అవునా కదా. తర్వాత కొన్ని జాబ్స్ ఉంటాయి. ఈ ఏమేమి జాబ్స్ ఉంటాయంటే కొన్ని పవర్ BI అయినా సరే, టెస్టింగ్ అయినా సరే, ఓకేనా, SQLs అయినా సరే, డేటా బేస్లో కొన్ని వర్క్స్ ఉంటాయి, అండ్ PO వర్క్ ఉంటుంది, స్క్రమ్ మాస్టర్ వర్క్ ఉంటుంది, ఓకేనా. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా, నువ్వు బీటెక్ అయిపోయే లోపు అర్థమైందా ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. నీకు రెజ్యూమ్, నౌకరీ, లింక్డ్ఇన్ క్రియేట్ చేసే బాధ్యత మాదే. ఇప్పుడు రెజ్యూమ్, నౌకరీ, లింక్డ్ఇన్ అంటే తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నో ప్రాబ్లం లేకపోవచ్చు, నాకు కూడా తెలియదు ఒకప్పుడు, అవునా, తెలీదు, తెలుసుకోవాలి. అరే నేను చెప్తున్నా కదా, ఒక దాని గురించి తెలుసుకుంటేనే నీకు అది చేయాలనిపిస్తుంది. సార్ నువ్వు దాని గురించి తెలుసుకుంటే ఇంకేదో తెలుసుకున్నావు అనుకో, అది చేయాలనిపిస్తుంది, అవునా కదా. సో అందుకోసమే నేను ఏమంటున్నానంటే, ఒక మైండ్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో పెట్టి ఒక స్ట్రక్చర్ డిజైన్ ఉండాలి ఏదైనా సరే, అర్థమైందా. స్ట్రక్చర్గా ఉండాలి, బట్టి పట్టినట్టు ఉండొద్దు. చాలా మందికి 90% వస్తుంది, వాడు బట్టి మహారాజు ఉంటాడు. చాలా మందికి 40% వస్తుంది, వాడు మస్తు కాన్సెప్టబుల్ పర్సన్ ఉంటాడు. కాన్సెప్ట్ ఉన్నోడికి మాస్టర్ మార్కులు వేయడు, లైన్ టు లైన్ రాష్ట్రాలకి మార్కులు వేస్తాడు, ఎందుకంటే నాకు కావాల్సింది లైన్ టు లైనే, అవునా కదా. సో నేను ఏమంటానంటే, ఏదైనా సరే ఒక స్ట్రక్చర్, ఒక ఆర్కిటెక్చర్ లాగా పెట్టుకొని ఒకసారి నేను చూపిస్తా. ఇందాక రాధా సుష్మిత డయాగ్రామ్ వేసేటప్పుడు ఇది వచ్చింది కదా, చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది ఐటీ, ఇది నాన్ ఐటీ. దీన్ని ఇంకోటి అంటాం, దీన్ని ఏమంటాం, టెక్ అంటాం. ఏమంటాం, టెక్. దీన్ని ఏమంటాం, నాన్ టెక్. సో మనకి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, వీలే చెప్పాలి. చెప్పండి, ఫస్ట్ అప్లికేషన్ ఏంటి, సెకండ్ అప్లికేషన్,
సెకండ్ అప్లికేషన్, నెక్స్ట్ అప్లికేషన్, ఇంకో అప్లికేషన్. నిద్ర పోయినా ఏది పోయినా గుర్తుపెట్టుకోవాలి. అలా ఇప్పుడు మీ కంపెనీలో పనిచేస్తారు కదా, మీ అక్కలో ఎవరో ఉంటారు కదా, అక్క వెబ్ అప్లికేషన్ ఏమైనా చేసినాం అక్క అంటే ఆమె అంటది నేను చేస్తుండే వెబ్ అంటది. అంటే కనెక్షన్ చూడలేదా చూడలేదా. ఇంకో ఉంటాడు అన్న హ్యాండ్రాయిడ్ డెవలప్మెంట్ చేసినాం అన్నాను అని అంటాం. అరే నాకు 2 years నేను ఒకసారి చేసినారా 1 year చేసినారా హ్యాండ్రాయిడ్ డెవలప్మెంట్ అంటే ఒక మనిషితో కనెక్షన్ రావడం కోసం మాటలు. అన్న బైక్ పంక్చర్ చేసినాం అని అంటారు, ఏం మాట్లాడుతున్నారా బైక్ పోరా నాయన. అవునా కదా. అంటే ఒకరితో కనెక్షన్ పెరగాలి అనుకున్నప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలనుకుంటే నేను 2 రకాలుగా మాట్లాడతా. టెక్నికల్ గా మాట్లాడంటే టెక్నికల్ గా ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తా, నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తా. ఇన్ కేసు నాకు తెలియకుంటే నా కొలీగ్స్ ఉంటారు కదా, నా సీనియర్స్ నా మేనేజర్స్ ఉంటారు కదా, నీకు కనుక్కొని వచ్చి చెప్తాం. అవునా కదా. అంటే ఒక గార్డియన్ అనే వాళ్ళు ఉండాలి. గార్డియన్ లేకపోతే మనం ఐటీలో జాబ్ కొట్టలేము. మన ఇంట్లో మన అన్ననే ఉంటాడు, చెప్పన్నా అంటే ఇంకోరా నీకు అంత దమాక్ లేదు నేను చెప్తాను అంటాడు, మన ఇంట్లోనే చెప్పాడు. అవునా కదా. అన్న ఏం చేస్తున్నావు అన్న, రోజు కంపెనీకి పోతున్నావు, రోజు ఎవరితోనో మాట్లాడుతున్నావు, చెప్పన్నా అంటే నీకు చెప్పే టైం వస్తుంది చెప్తా అంటే అప్పుడు నీ డిగ్రీ అయిపోతే 2 years గ్యాప్ అవుతుంది. అప్పుడు ఇంట్లో మమ్మీ తిడతా ఉంటే చెప్పరా అంటే అప్పుడు ఎక్కుతుందా. ఎప్పుడు కొమ్మని సెట్ చేయాలో అప్పుడే సెట్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్ ఫ్రేమ్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవాలి అంతే. ఒక్కసారి నీ ఆలోచన ఐటీ జాబ్ మీద పడితే దాన్ని వదిలిపెట్టావు. అర్థమన్నా. నాన్ ఐటీ జాబులు చేయండి కానీ పిఎఫ్ లేని జాబులు చేయండి చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో డబ్బులు ఉండవు. అవునా. ఐఎమ్ ఆల్సో కేమ్ ఫ్రమ్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ ఉంది. మీరు ఎట్లా వచ్చిందో నేను బి అట్లే వచ్చిన. అవునా కదా. ఇంట్లో మమ్మీ పని చేస్తుంటుంది, డాడీ పని చేస్తుంటాడు, ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే పని చేద్దాం కానీ పిఎఫ్ వద్దు. కానీ మన గోల్ ఏంటి, ఐటీ జాబ్. ఏంటి, ఐటీ జాబ్. దానికోసం మస్తు కష్టపడు. 10% ఫ్యామిలీ కోసం కష్టపడు, ఎందుకంటే సర్వేలు అవ్వాలి కదా. ఓ 10,000 20,000 తీసుకొచ్చి ఇంట్లో పెట్టు, బట్ నీ గోల్ మాత్రం. చాలా మంది ఏం చేస్తుంటారు, కొద్దిమంది తెలిసిన వాళ్ళు ఉంటే ఒక కేఎల్ఎం షాపింగ్ మాల్ మేనేజర్ గా పెడతాడు మన అన్న. మేనేజర్ అంటే నీకు కింద 10 మంది ఉంటారు, ప్లీజ్ బెల్ కొడితే 10 మంది వస్తారు. అదే లైఫ్ అనుకుంటారు ఇంకా మొత్తం. అర్థమవుతుందా. సో ఇదే చేద్దాం అనుకుంటారు. 10+ ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా మేము ఐటీలో పుష్ చేస్తాం నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటే. ఫేక్ కూడా కొన్ని కంపెనీస్ వస్తాయి, అన్ని కంపెనీస్ చూడవు. పెద్ద కంపెనీ వాడు ఒక హిస్టరీ చూస్తాడు ఏదైనా పిఎఫ్లు ఉన్నాయా లేవా అని. మామూలుగా లెవెల్ 3 కంపెనీస్ చూడవు. లెవెల్ 3 లెవెల్ 5 2 కంపెనీలు ఉంటాయి. ఏముంటాయి, లెవెల్ 3 అంటే చాలా చిన్న కంపెనీ, లెవెల్ 5 అంటే ఎంఎన్సీ కంపెనీ, ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీ, అంటే డిఫరెంట్ కంట్రీస్ లో ఉందన్నమాట. అర్థమైందా. డిఫరెంట్ కంట్రీస్ లో ఉంది అంటే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని చెప్తా, మహేష్ బాబు అంటే చెప్పేస్తావు. అవునా కదా. అనుష్క అంటే, మోడీ అంటే, రేవంత్ రెడ్డి గారు అంటే నేను ఫస్ట్ చెప్పిన హ్యాష్ ట్యాగ్ చెప్పమంటే, కానీ అన్నం పెట్టేది ఇదా. మళ్ళీ చెప్తున్నా, ఐటీలో డిగ్రీ చదివిన వాళ్ళకి జాబులు రావనడం చాలా తప్పమ్మా. తీసేసేయాలి, మనం చెరిపేసేయాలి దాన్ని. అర్థమైందా. నువ్వు జాబ్ కొట్టి చూపించాలి. సరే ఇప్పుడు ఈ కాలేజ్ వాళ్ళు నీకు ఒక స్టఫ్ ఇస్తున్నాం, నేర్చుకో. ఇంకా స్కోప్ ఉంటుంది కదా, ఇంకా కష్టపడు. ఒక వైఫై ఉంటుంది, ఒక లైబ్రరీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కూర్చొని చదువుకో. అర్థమవుతుందా. నీ గోల్ సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్ లో కోడరా నాన్ కోడరా. కోడర్కి నాన్ కోడర్కి ఎంత డిఫరెన్స్. ఇప్పుడు కోడర్కి 10 లక్షలు ఇస్తున్నారు అనుకో, నాన్ కోడర్కి 9 లక్షలు ఇస్తారు. 1 లక్ష రూపాయలు డిఫరెంట్. కానీ ఈయనకున్నంత టెన్షన్ ఈయనకు ఉండదు. అర్థమవుతుందా. ఈయన ఎవ్రీ టైం కోడ్తోనే ఉండాలి. ఏదో మిస్ అవుతుంది కోడ్ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అని చెప్పేసి. అర్థమవుతుందా. సో ఏమేమున్నాయి, 2 types ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఏమున్నాయి, 2 types ఆఫ్ జాబ్. సో ఇక్కడ ఏంటంటే తల్లి, దీనిలో కూడా మళ్ళీ 2 ఉంటాయి. ఏముంటాయి, కోడింగ్ జాబ్స్, నాన్ కోడింగ్ జాబ్స్. ఏముంటాయి, కోడింగ్ జాబ్స్, నాన్ కోడింగ్ జాబ్స్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం మీకు తెలుసు ఏముంటుంది, బీపీఓ. ఏముంటుంది, బీపీఓ. ఇంకేముంటాయి, డేటా ఎంట్రీ. ఇప్పుడు నాకు తెలుసు, నా ఉప్పల్లో నా కొలీగ్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు, చిన్న చిన్న కంపెనీస్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి రోజు వేకెన్సీస్ పోతాయంట, మీలాంటి వాళ్ళే పోతారంట. ఏం చెప్తారంట తెలుసా, సార్ ఎట్లా ఒక్క జాబ్ ఇస్తారు, డేటా ఎంట్రీ జాబ్ అని సార్ ప్లీజ్ సార్ అంటారంట. డేటా ఎంట్రీ చాలు సార్.